गुरुचरण सरोज रज निज मन मुकुर सुधारी वर्णौ रघुवर विमल यसा जोदायक फलचारी बुद्धिहीन तनु जानिकै सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। महावीर विक्रम भजरंगी कुमति निवार सुमति के संगी कंचन वर्ण विराज सुवेशा कानन कुंडल कुंचित केसा। विराजै कांधे मूंजने ऊर्ध्वाजै शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन। दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे। जियाए श्री रघुवीर हरषि उर लाए रघुपति कीन्ही बहुत बढ़ाई तुम मम प्रिय भरत सम भाई। जय 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 हनुमंत राम भक्त श्री जय हनुमंत जय 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 हनुमंत राम भक्त श्री जय हनुमंत। विद कहि सकै कहाते तुम उपकार सुग्रीव कीन्हा राम मिलाय राजपद दीन्हा। तुम्हरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन फल भानु लील्योताहि मधुर फल जानु। श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत। प्रभु मुद्रिका मेलि मुख माहि जलधि लांघि गए अचरज नाही
कांपै भूत पिशाच निकट नहीं आवै महावीर जब नाम सुनावै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावै मन क्रम वचन ध्यान जो लावै तुम्हारा है पर सिद्धि जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नौ निधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा चित्तन धरई हनुमत से सर्व सुख करई संकट कटई मिटई सब पीरा जो सुनिरई हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई यह सतवार पाठ कर जोई छूट ही बंदी महासुख होई पवन पुत्र श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत पवन पुत्र श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरि चेरा की जय नाथ हृदय महडेरा रामचंद्र की जय पवन सुत हनुमान की जय पवन तनय संकट हरना मंगल मूर्ति रूप राम लखन सीता सहिता हृदय बसहु सुरभूप राम लखन सीता सहिता हृदय बसहु सुरभूप राम लखन सीता सहिता हृदय बसहु सुरभूप
మానవాళికి రక్షకుడు, మనకు కొండంత అండగా నిలిచేవాడు. మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడి ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథ దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదిత్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాసుపుత్రం భజే బాలగాత్రం భజే పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతోన్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణమాడిన రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. సుప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మూర్తి గావించి నీ సుందరం పెంచి నీ దాసదా సుందరై రామ భక్తుండనై నిన్ను నే గొల్చెదను. నీ కటాక్షంబునన్ చూచితే వేడుకల్ చేసితే నామురాలించితే నన్ను రక్షించితే. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతులవాడు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళలోకానికి తీసుకుని పోతాడు. దేవి గర్భాన్వయాదేవ నిన్నెచ్చనేనంతవారన్ దయాశాలివై చూచియుండాతవై బ్రోచియుండగ్గరన్ నిల్చియున్ తొల్లి సుగ్రీవకున్ మంత్రివై స్వామి కార్యార్థమై ఏగి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేసు పూజించి యజ్ఞానుజం బంటు గావించి వాలిని సంపించి కాకుత్సతిల కుంటుతా దృష్టి వీక్షించి కిష్కింధకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచి కాచియుం యప్పూనితుం చూచి ఆనందము పొంగి ఆయుందరం బిచ్చి ఆ రత్నముం తెచ్చి శ్రీరామకున్నిచ్చి సంతోషముం చేసి తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంలో పాతాళలోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకర ధ్వజుడు అనే తలపు మహాసముద్రాన్ని నీటిలో పడ్డ జన్మించాడని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు హనుమంతుడు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళలోకంలోకి ప్రవేశిస్తాడు. సదా రావణంతగా రుద్రుడుగా వచ్చి బ్రహ్మాండమైనట్టి ఆసక్తి వైచి ఆలస్మరం ముద్రనుందింపగానప్పుడే నీవు సంజీవిని తెచ్చి సౌమిత్రికి నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాదులం వీరులంబోర శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణం చంపగానంతలోకంబురానందమయ్యుండ నవ్వేళను విభీషణుడు కంతోడు కన్వచ్చి భర్తాభిషేకంబు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరాముకున్నిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి భర్తాభిషేకంబు సంరంభమయ్యున్న. పాతాళలోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులకు భీకర పోరు. 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పారు. అప్పుడు మహాబలి
5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదము చేస్తారు. నీకన్న నాకెవ్వరు కూర్మియేరంచు నందించి శ్రీరామ భక్త ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తనలు చేసిన పాపము భాగ్యములు కలుగునే సామ్రాజ్యములు కలుగు సంపత్తులు కలుగును వానరాకారయో సర్వంగారయో సంచారయో వీరయో వీర నీరే సమస్తం విరాధారక బ్రహ్మమంత్రము పఠించుతుం వజ్రదేహం పుండాసి శ్రీరామ శ్రీరామయంచు మనకు పూతమైన యత్తుమంతప్పకన్ తనకు నా జిహ్వయందు నీ దీర్ఘదేహం త్రైలోక్య సంచారివై రామనామాసి సంచారివై సర్వదేహం గౌరనీచాల కల్లోల వీర హనుమంత ఓంకార శబ్దంబులం భూత ప్రేతంబులం తెంపి సాచంబులం శాకిని సాకిని త్యాగులం గాలి దెయ్యంబులం నీరుగాలంబులం పుట్టినేరంబరం పట్టి నీ ముష్టి ఘాతంబులం బాగుదండంబులం గోపఖండంబులం శిఖాలాభిరుత్తుండవై నీరుగం వై నీరుగలేదంబులం చూచి దారోవినా ముక్తు నరసింహయంచు దయా దృష్టి దీక్షించి నన్నేలునా స్వామి ఓ ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వ పాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞాన విజయాన్ని ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులు అన్ని విధాలుగా మనలను ఆపుకుని శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించు ధరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై.